హలో అందరికీ, చూడండి నేను అసలు ఎప్పుడు రొయ్యల పలావ్ చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నిన్న నైటే నేను వచ్చేసరికి మా అమ్మ మంచి క్లీన్ చేసేసి రొయ్యలు ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టింది. దాంతో ఈరోజు రొయ్యల పలావ్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా హోటల్లో తినడం తప్ప నా అంతటి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. రొయ్యలు కూర వండుకుంటాను తప్ప. చూద్దామండి ఎట్లా వస్తుందో. ఉంటాను మరి. హలో చూడండి, ఇగో రొయ్యలు మంచిగా ఏంపానండి. 60% ఏంపి తీసేస్తున్నాను అనమాట. ఇందులోనే ఇదే గిన్నెలో రైస్ ఉడికించి పైకి వెళ్ళి రొయ్యలు వేసుకుని రొయ్యల పలావ్ తయారు చేశాను. ఎలా చేశానో చూద్దురండి మీరు కూడా. ఇగో అదే బాండీలో కొంచెం మళ్ళా నూనె పోసి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఏంపుతున్నానండి. చూడండి, ఇగో అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. మ్యారినేట్ చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అందుకని అల్లం వెల్లిగడ్డ, కొంచెం హోల్ గరం మసాలా, అదే ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు పువ్వు అట్లాంటివి అనమాట. అవి వేసి మంచిగా కొంచెం వేపిన తర్వాత చూడండి ఇట్లా వేగింది కదా, దాంట్లోనే ఒక 2-3 టమాటాలు, దాంట్లో కొంచెం పెరిగేస్తున్నానండి, అంటే గ్రేవీ రావాలని. అందులోనే మసాలా అంతా మంచిగా ఉడకాలండి. పెరుగు టమాటా ఇవన్నీ దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా, చూడండి కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను అండి. ఆనియన్ అది టమాటా అవన్నీ మంచిగా మసాలా ఉడికి నూనె చూడండి ఎంత బాగా వచ్చిందో. దాంట్లోకి ఇది మీ ఆంధ్ర అమ్మమ్మ స్పెషల్ పలావ్ మసాలా అండి, అన్నీ వేసి చేసింది. ఆల్రెడీ మా అమ్మ రోజు చెప్తారు కదా గరం మసాలా, అదే గరం మసాలా. చూడండి దాంట్లో ఒక నిమ్మ చెక్క కూడా నిండేస్తున్నానండి. వాటర్ ఎట్లా బాయిల్ అవుతుందో చూడండి. అప్పుడు ఈ 1/2 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తున్నాను. ఇది కొంచెం ఒక 40% కుక్ అయిన తర్వాత అక్కడ మనము ఫ్రై చేసిన రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటాను. అంతేనండి, వేడి వేడి రొయ్యల పలావ్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో పిల్లలు చూసి చెప్తారు మాకు. ఇక చూడండి, సగం మొత్తం 50% రైస్ ఉడికిన తర్వాత అక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ప్రాన్స్, అవి వేస్తున్నానండి. మొత్తం అవి వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ తర్వాత బంద్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల పలావ్ రెడీ అవుతుందండి. ఇక చూడండి, వేడి వేడి రొయ్యల పలావ్ అండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి రొయ్యల పలావ్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ భీమవరంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటుండే అండి, అభిరుచి హోటల్ ఉండే. ఆ బిర్యానీ కోసం హాలిడేస్ గురించి ఇక్కడికి వస్తున్నానండి. మా అమ్మమ్మ తినబెడుతుండే అండి చాలా. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసిన. ఉంటాను మరి, బాయ్ అండి.